Hello, this is Sidhu Jonalagada. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. నమస్తే అండి, నా పేరు సాయి కృష్ణ ఆజాద్, హైకోర్టు అడ్వకేట్. ఈరోజు అతి ముఖ్యమైన అంశం ఏంటంటే, చాలామందికి అనేక రకాల డౌట్లు ఉంటాయి. అదేంటంటే, సార్ నేను ముఖ్యంగా ఎన్ఆర్ఐ వ్యక్తిని, నేను విదేశాల్లో నివసిస్తున్నాను. అయితే విదేశాల్లో నివసిస్తున్నప్పటికి కూడా నాకు మన దేశంలో కేసులు ఫైల్ చేసుకోవాలి. అయితే నేను రాలేని స్థితిలో ఉన్నాను. అంటే ఉదాహరణకి ఎగ్జాంపుల్ మనం డైవర్స్ కేసు అనుకుందాం, లేదు ఇంకేదైనా కేసు అయినా సరే, డైవర్స్ కేసు అని కదా, ఏదైనా పార్టిషన్ సూట్ కానీ, లేదా ఏదైనా ప్రామిసరీ నోట్ అప్పు రావాల్సినవి కానీ, ఇంకేదైనా కేసులు కానీ, ఓన్లీ క్రిమినల్ కేసులు అయితే కుదరదండి, సివిల్ కేసు చెప్తున్నాను. ఆ సందర్భంలో మేము ఇలాగా ప్రొసీడ్ అవ్వాలని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటాం. మీరు విదేశాల్లో నివసిస్తున్నప్పటికి కూడా మన దేశంలో పిటిషన్ ఫైల్ చేసుకునే అవకాశం ఉంటుంది. అది ఎలా అంటే, మీరు విదేశాల్లో నివసిస్తున్నప్పుడు స్వదేశంలో అంటే మన దేశంలో ఉన్న వ్యక్తులు మీ తరపున ఎవరైనా సరే స్పెషల్ వకాలత్ అంటే ఎస్పీ అంటే స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ అంటారు. వారికి కనుక ఎస్పీ మీరు ఇస్తే, స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ కనుక మీరు ఇచ్చినప్పుడు, ఆ పవర్ ఆఫ్ అటార్నీ పర్సన్ ఏం చేస్తారంటే, మీకు కొంత మ్యాటర్ మేము తయారు చేసి పంపిస్తాం. పంపించినప్పుడు మీరు అక్కడ మీరు మీ దేశంలో ఉండి దాన్ని మీరు నోటరీ చేసుకొని తిరిగి మాకు పంపించాల్సి ఉంటుంది. పంపించిన తర్వాత దాన్ని ఇక్కడ మళ్ళీ రిజిస్ట్రేషన్ కొంత అమౌంట్ పే చేయాలి, దానికి ఛార్జెస్ ఉంటాయి. అవి పే చేసిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని మనము విదేశాల్లో మీరు అక్కడ ఉన్నప్పటికి కూడా ఇక్కడ మన స్వదేశాల్లో మీ తరపున స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ పర్సన్ని అరేంజ్ చేస్తూ చేయొచ్చు. చాలామందికి డౌట్ వస్తుంది, సార్ ఎస్పీఏ అనే పర్సన్ మరి ఎట్లా అని. అది ఎస్పీఏ పర్సన్ ఎవరైనా ఉండొచ్చండి, మీ అన్నయ్య తమ్ముడు ఎవరైనా సరే 21 years నిండిన వ్యక్తి ఉంటే బాగుంటుంది. ఇంకోటి నా ఉద్దేశం ఏంటంటే, కాస్త కోర్టు వ్యవహారం కాబట్టి ఓపికతో ఉన్న వ్యక్తులు ఉండాలి, అలాగే కాస్త కోర్టుకు సంబంధించిన విషయ పరిజ్ఞానం ఉండే వ్యక్తులు అయితే ఇంకా బాగుంటుంది. సో అలాంటి వారిని మీరు ఎస్పీఏగా మీరు నిర్ణయం తీసుకోండి, అది చాలా బాగుంటుంది. అలాగే ఇది కాకుండా మీరు ఈ విదేశాల్లో నివసిస్తున్నప్పుడు ఉదాహరణకి ఎవరైనా మీకు డబ్బులు ఇవ్వాలనుకోండి, వారికి కూడా మనం నోటీస్ పంపిస్తూ మళ్ళీ పవర్ ఆఫ్ అటార్నీ తరపున మనము ఇక్కడ వేసుకోవచ్చు. చాలామందికి మళ్ళీ చాలా సార్లు చెప్పానండి, ముఖ్యంగా అతి ముఖ్యమైనది ఏంటంటే, విదేశాల్లో తీసుకున్న డైవర్స్ ఇండియాలో చల్లవు. కాబట్టి మీరు ఎవరైనా సరే విదేశాల్లో తీసుకున్న డైవర్సు అమ్మయ్య నాకు ఇండియాలో చెల్లుతుందని చెప్పి మీరు భావించినప్పుడు దయచేసి అలాంటి పనులు చేయమాకండి. ఒకవేళ తీసుకున్నప్పుడు కూడా డిక్లరేషన్ సూట్ అని ఫైల్ చేయాలి, అంటే తిరిగి మళ్ళీ మీరు ఇక్కడ కేసు గురించి కొట్లాడుకోవాల్సి వస్తుంది. సో ఇది చాలా కష్టమైన వ్యవహారం, ఖర్చుతో కూడిన వ్యవహారం. కాబట్టి దయచేసి ఒక ఎన్ఆర్ఐ అడ్వకేట్గా నేను చెప్పేది ఏంటంటే, విదేశాల్లో మీరు తీసుకొని ఇక్కడ మోసపోవద్దండి. సో దయచేసి మీరు ఇక్కడే ఫైల్ చేసుకోండి. కాకపోతే టైం అనేది డిలే అనేది అవుతుంది, అది మా చేతిలో ఏముండదు. టైం డిలే అవుతుంది, కొంచెం ఓర్పుగా నేర్పుగా మీరు ఉన్నట్లయితే మనం ఆ కేసులన్నీ కూడా డీల్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఇది లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏదైనా అపాయింట్మెంట్ కంటే మా నెంబర్ 9948090355 నెంబర్కి మీరు ఫోన్ చేయండి. థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్. Hit TV app all the success for their launch. Please download the app. Download the Hit TV app now. Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now.